నేడు జరిగే 5వ దశ పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ కు ఈసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం 17 ప్రత్యేక రైళ్లు, 58 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 94,732 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అబ్జర్వర్లుగా 153 మందిని నియమించారు. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్లు, 30 పోలీసు, ఇక 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులుగా విధులు నిర్వహిస్తారు. నేడు జరిగే 5వ దశ పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ కు ఈసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం 17 ప్రత్యేక రైళ్లు, 58 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 94,732 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అబ్జర్వర్లుగా 153 మందిని నియమించారు. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్లు, 30 మంది పోలీసులు, 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. దేశవ్యాప్తంగా 5వ విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నిక జరగనుంది. దాదాపు 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 8 కోట్లకు పైగా మంది జనాలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సో మొత్తం 94,000 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాలకు సో మొత్తం ఈ 5వ విడతలో ఎక్కువగా బీహార్, జమ్మూ కాశ్మీర్, లడాక్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 14 స్థానాల్లో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా రాయబరేలీ, అమేథీ రాహుల్ గాంధీ నిల్చున్నారు. ఆ ప్రాంతం ఆ నియోజకవర్గం కూడా ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాటు చేసింది. ఇంకా పంజాబ్, జార్ఖండ్ లాంటి అటవీ ప్రాంతము, నక్సలైట్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ సెంట్రల్ ఫోర్స్, స్టేట్ ఫోర్స్ నియమించింది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు 4 దశల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. సో ఇప్పుడు 5వ దశ పూర్తి అవుతుంది కాబట్టి కేవలం 2 దశలు మాత్రమే ఉన్నాయి. మే 25వ తారీఖు 2వ దశ, 5వ దశ, జూన్ 1వ తారీఖు 7వ దశ. మొత్తం 2 దశలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు 4 దశల్లో పూర్తి చేసింది. ఇంకా ఈ రోజు 5వ దశ కొనసాగుతుంది. సో సాయంత్రం వరకు అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. సో కాసేపటి క్రితమే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.